పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా అసలు ఎవరు అవమానపరచరు అనంటే బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఇదే. ప్రియులరా, అవమానపరచని వ్యక్తి ఎవరు? అవమానపరచకూడదంటే ఏం చెయ్యాలి? అనేటువంటి మాట ఒకసారి బైబిల్ తెరిచి ఒకసారి చూడగలుగుదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19వ వచనాన్ని గనక చూస్తే అక్కడ ఈ విధంగా రాస్తుంది. ఎవరైనా ఆమె భర్త చదువుతారా? హ్మ్. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడుద్దేశించెను అని చదువుతున్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోసేపు దగ్గరికి వచ్చినటువంటి ఒక వార్త, ఆమె గర్భవతిగా ఉంది అనేటువంటి మాట అతనికి ఎప్పుడైతే వినబడిందో అతనికి చాలా కలవరం పుట్టింది. అతనికి చాలా వేదన కలిగింది. అతనికి ఏమనిపించిందంటే ఇదేదో చాలా అవమానకరంగానే అనిపిస్తుంది పరిస్థితి అని అనుకున్నాడు. అయితే అతడు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు కాబట్టి అతను ఏమనుకున్నాడంటే ఆమెను అవమానపరచకూడదు. ఆమె ఎవడితో తిరిగితే ఆమె గర్భవతి అయిందో ఆమెను నేను వివాహం చేసుకోవట్లేదు. కుమారక్క మ్యూట్లో పెట్టుకో. ఆమె ఏ విధంగా బ్రతికితే, ఆమె ఏ విధంగా ఉంటే ఆమె గర్భవతి అయిందో ఎవడికి తెలుసు అని అనుకుని ఎవరికి కూడా రకరకాలుగా కూడా ఎక్కడ ప్రచారం చేయలేదు. ఆమె ఏ విధంగా తిరిగి గర్భవతి అయిందో ఎవడికి తెలుసు? ఆమె ఏ విధంగా ప్రవర్తిస్తే ఆమె గర్భవతి అయిందో ఎవడికి తెలుసు? ఇదేంటి ప్రధానమైందంట కదా, చేసుకోవట్లేదా? అదే చెబుతున్నాను. ప్రధానమైంది. కానీ ఆమె పరిస్థితి ఇలా ఉంది, లేకపోతే అలా ఉంది. అలా చేయకుండా గర్భవతి ఎందుకవుతది? ఇలా చేయకుండా గర్భవతి ఎందుకవుతది? ఆమె మంచిదైతే ఎందుకు ఇలా చేస్తది? అని ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రచారం చేయలేదు. ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదు అంటే చాలా సింపుల్‌గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అతను నీతిమంతుడు. నీతిమంతుడైన ఏ వ్యక్తి అయినా అవమానపరచడు. తనకి ఏం తెలిసినా సరే ఏమీ తెలియనట్టుగానే ఉంటాడు. నాకు సంబంధం ఏంటి? దేనికి ఇది నాకు సంబంధించిన విషయం కాదు. ఇది నేను మాట్లాడడానికి సంబంధించిన గొడవ కాదు. ఇది నేను మాట్లాడడానికి సంబంధించిన విషయము కూడా కాదు. అది నాకనవసరం. అది దేవుడే చూసుకుంటాడు. ఆమె ఏదైనా తప్పు చేస్తే దేవుడే చూసుకుంటాడు. ఆమె ఎలా ఉందో నాకేం తెలుసు? నాకు అనవసరమైన గొడవిది. ఇది నా తలంపుల్లో పెట్టుకోవడం అనవసరం. ఒకటే ఒకటి, చేసుకుంటే చేసుకోవాలి పెళ్లి. లేదంటే సైలెంట్‌గా ఉండాలి. కానీ ఆమెను మాత్రం చెడ్డ చేయకూడదు. ఆమెను మాత్రం ఎప్పుడూ బయట పెట్టకూడదు. ఆమెను మాత్రం అవమానపరచకూడదు అని అనుకున్నాడు. ప్రియులారా, ఈరోజు ఎవరి కోసమో ఏదైనా తెలిస్తే ఏం చేస్తావంటే 100 మందికి చెప్తావు. మనం ఎలా చెప్తామండి? 100 మందికి ఖచ్చితంగా చెప్తాం. ఎందుకు 100 మందికి చెప్తున్నావంటే నీకు తెలిసిన ఏ విషయమైనా సరే అసలు నువ్వెందుకు దాసుకోవట్లేదు అంటే నీకు తెలిసిన ఏ విషయాన్నైనా సరే అసలు నువ్వు రహస్యంగా ఎందుకు పెట్టవు అంటే ఇంతకీ నీకు నీతి లేదని తేలిపోయింది. నువ్వు నీతిమంతురాలు కాదు కాబట్టే నువ్వు 4 మచ్చల దానివి. నువ్వు 4 మచ్చలోడివి. అంటే ఏంటో తెలుసా? ఇటెళ్తే ఈళ్ళకి చెప్తావు. అటెళ్తే ఆళ్ళకి చెప్తావు. ఈరోజు వాళ్ళ కోసం, వీళ్ళ కోసం మాట్లాడుకునే ప్రతి ఒక్క వ్యక్తి మీద దేవుడి అభిషేకం తగ్గిపోతదని
నేను ఇదివరకే చెప్పాను. ఎవరి గురించి మాట్లాడుకున్నా సరే, మన మీదున్న అభిషేకం తగ్గిపోద్ది. దైవజనుల కోసం కూడా మాట్లాడుకుంటే అభిషేకం తగ్గిపోతదని ఒక పెద్దాయనకి చెప్పినందుకు వత్తం మానేశాడు. అసలు ఏ దైవజనుడు కోసం మాట్లాడుకోకూడదు. అసలు ఏ సహోదరుడు కోసం, ఏ సహోదరి కోసం ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తి లేకుండా మాట్లాడుకోకూడదు. ఏ వ్యక్తి గురించైనా నువ్వు మాట్లాడితే, ఆ వ్యక్తి ముఖాముఖిగానే ఆ వ్యక్తి ఉంటుంటుండగా మాట్లాడిందే సత్యమైన మాట. ఆ వ్యక్తి లేకుండా ఒక మాట, ఆ వ్యక్తి మొఖం దగ్గరికొచ్చాక ఒక మాట, మాట్లాడేటువంటి ఈ విధానం నీతి గలిగిన వ్యక్తి యొక్క పనులు కాదు. నీతి గలిగిన వ్యక్తి యొక్క క్రియలు కాదు అని మనకు అర్థమవుతుంది. ప్రియులరా, అవమానపరచడం అనేది చాలా సులువే. అవమానపరచడం ఎవడైనా అవమానపరిచేస్తాడు. అవమానపరిచిన తర్వాత ఆ అవమానాన్ని నువ్వు తొలగించగలవా? నువ్వెన్ని డబ్బులిస్తే అవమానాన్ని తొలగించగలవు. నువ్వు మరలా తిరిగి ఎన్ని నిజాలు చెబితే ఎవడు నమ్ముతాడసల? అవమానపరచిన తర్వాత అవమానాన్ని నువ్వు వెనక్కి తీసుకోగలవా? తీసుకోలేం. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి నీతిమంతుడు మనకి యోసేపు కనిపిస్తా ఉన్నాడు. ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను వదిలేద్దాం అనుకున్నాడు. రహస్యంగా విడిచిపెట్టేద్దాం అని అనుకున్నాడు. నీకు ఎవరిలోనైనా ఏవైనా నచ్చకపోతే రహస్యంగానే వదిలేయాలి తప్ప, రహస్యంగానే విడిచిపెట్టాలి తప్ప, నువ్వు నలుగురికి పబ్లిసిటీ చేసి, నలుగురికి ప్రకటన చేసి, నువ్వు ఏ వ్యక్తిని కూడా అవమానపరిచి నువ్వు విడిచిపెట్టడం కాదు. నువ్వు రహస్యంగా విడిచిపెట్టాలి. నువ్వు నీతిమంతురాలువైతే, నువ్వు నీతిమంతుడివైతే, నువ్వు మాట దాచుకునే వ్యక్తివైతే, మాట దాచుకోవడం కూడా ఒక వరమండి. అందరూ దాచుకోలేరు మాట. మాట దాగదంటారు కొంతమంది. నోట్లో మాట దాగదు అంటారు. ఆ రోజు మాట్లాడే మాట 6 నెలలకు మాట్లాడాలని పెద్దలు కూడా అంటారు. పెద్దదానివయ్యుండి నువ్వే నోటి మాట దాసుకోవు. పెద్దవాళ్ళు చెప్పిన మాటే ఇది. ఆ రోజు మాట్లాడే మాట 6 నెలల తర్వాత మాట్లాడాలని. పెద్దోళ్ళు చెప్తున్నటువంటి పరిధిలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మాట దాచుకోలేని వ్యక్తులు. ఈరోజు చాలా మందికి మాట దాచుకోవడం అనేది చాలా తక్కువ. ఒక మాట దాచుకోవడం ప్రియులరా, అది దేవుని యొక్క వరమై ఉండాలి. దేవుడు కృపున్న వ్యక్తి మాత్రమే మాట దాచుకోగలడు. ఇప్పుడు మాట దాచుకోకుండా నలుగురికి పబ్లిసిటీ చేయడం వలన, నలుగురికి ప్రకటన చేయడం వల్ల నిన్ను నమ్మి ఏదో ఎవరో చెప్పారు. నలుగురికి చెప్పొచ్చా అలాగా? అమ్మా, నాకు హెచ్ఐవి ఉంది అని ఎవరో చెప్పారు నీకు. ప్రార్థన చెయ్యాలి. హెచ్ఐవి ఉందంట. హెచ్ఐవి వచ్చేసిందంట. మరి భర్త వల్లే వచ్చేసిందో, ఈమె వల్ల వచ్చేసిందో, ఆమెకుందంటే ఆయనకి కూడా ఉంటది. ఆయనకుందంట. అయితే ఆవిడకి కూడా ఉంటది. హెచ్ఐవి ఉందని చెప్పారు నీకెవరో. ఎందుకు చెప్పారు? నలుగురికి నువ్వు పబ్లిసిటీ చేస్తావని కాదు. వాళ్ళ బలహీనత చెప్పింది, వాళ్ళ తెగులు గురించి చెప్పింది, వాళ్ళ రోగం గురించి చెప్పింది. నువ్వు నలుగురికి వెక్కిరించి చెప్తావని కాదు. అవమానపరిచి చెప్తావని కాదు. ప్రియులరా, మాట దాసుకోవట్లేదు. మాట దాసుకోవట్లేదు. ఇంకో మాట నీకు ఎలా చెప్పబుద్ధేస్తది? వాళ్ళకి ఏదో సమస్య ఉంది. సడెన్‌గా నోరు తెరిచి చెప్పేసుకున్నారు. అందరూ కూడా దాచుకునే వ్యక్తులుండరు. అవమానపరిచే వ్యక్తులే ఎక్కువుంటారు. సామ్యూయల్ గారి దగ్గరికి ఒకరోజు ఎళ్ళినప్పుడు ఒక ఆవిడొచ్చి, "నాకు హెచ్ఐవి ఉంది, నాకు హెచ్ఐవి ఉంది" అంటుంది. అమ్మా, గట్టిగా మాట్లాడకన్నాను. చెప్పకమ్మా, గట్టిగా మాట్లాడకన్నాను. ఈ మాట ప్రసాద్ అన్న కూడా విన్నాడు. "విన్నావు కదన్నా! నువ్వు విన్నావా?" విన్నానండి, అన్నాక విన్నానండి. కానీ అప్పుడు ఎవరికి నేనేం చెప్పొద్దని జెప్ చెప్పారు. అప్పుడు నేనేం జెప్పానో తెలుసా అండి? సామ్యూయల్ గారు కూడా విన్నారు. "అమ్మా, ఇది చెప్పుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే దీన్ని పట్టుకొని
పక్కన పెట్టేసే విధానం ఉంటదండి. హెచ్ఐవీదొత్తుంది మా ఇంటికి, హెచ్ఐవీ ఉన్నదొత్తుంది మా ఇంటికి అనంటారు. హెచ్ఐవీ ఉన్నదానికి ఆ గ్లాస్‌తో మంచినీళ్ళివ్వకు. ఏయ్! హెచ్ఐవీయే ఉంది. ఆళ్ళ పక్కన పడుకుంటే అంటుకుపోద్దా నీకు? ఆళ్ళ వస్త్రం ముట్టుకుంటే అంటుకుపోద్దా? వాళ్ళ పైట చెంగు ముట్టుకుంటే అంటుకుపోద్దా? లేకపోతే ఆళ్ళు తిన్న ప్లేట్‌లో తింటే నీకు అంటుకుపోద్దా? వాళ్ళు తాగిన గ్లాస్‌లో నీళ్లు తాగితే నీకేమన్నా వచ్చేత్తదా? ప్రియులారా, హెచ్ఐవి ఉంది అనేటువంటి మాట చాలా మందిలో మనం చూసినప్పుడు, ఆ మాట ఎవరైనా చెప్పినప్పుడు గాని, వాళ్ళని పూర్తిగా అంతవరకు చూసిన చూపు వేరు. తర్వాత నుంచి వాళ్ళు చూసిన చూపు వేరు. అదక్కడితో ఆగదు. అది నలుగురికి అలా స్ప్రెడ్ చేసే వ్యక్తులు, అవమానపరిచే వ్యక్తులు రహస్యంగా పెట్టరు ఆ విషయాన్ని. రహస్యంగా ఉంచరు ఆ విషయాన్ని. ఏ ఇయాల ఆవిడయింది. అవమానపరుస్తున్నావు. హెచ్ఐవి ఉంది, హెచ్ఐవి ఉందని. రేపు నువ్వు అవ్వవా? రేపు నువ్వు అవ్వవా చెప్పు? హెచ్ఐవి అంటే ఏదో నానా విధాలుగా తిరిగేస్తేనే వచ్చేసిందని ఎలా డిసైడ్ చేత్తాం మనం? సూదుల ద్వారా రావచ్చు, లేకపోతే రకరకాలగా పరిస్థితులను బట్టి హెచ్ఐవి వచ్చే విధానాలు ఎంతైనా కనపడతాయి. ప్రియులారా, హెచ్ఐవి ఉంది అని తెలిస్తే చాలు. నలుగురు అవమానం చేసేస్తారని ఎంతోమంది ఈ హెచ్ఐవితో చాలామంది బాధపడుతున్నారు. ఈ హెచ్ఐవి వల్ల ఎంతోమంది పురుషులు ఎండిపోతున్నారు. ఈ హెచ్ఐవి వలన ఎంతోమంది స్త్రీలు బలహీనమైపోతున్నారు. హెచ్ఐవి ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే కనీసం గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి ఆ మందులు తెచ్చుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫేస్‌కి మాస్క్ ఏసుకొని ఎళ్ళేవాళ్ళున్నారు. ఆ ఫేస్‌కి క్లాత్ కట్టేసుకొని ఎళ్ళేవాళ్ళున్నారు. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. హెచ్ఐవి ఉంది అని తెలిస్తే చాలు అవమానపరిచేస్తారని. కొంతమంది కనీసం చెప్పుకొనే చెప్పుకోవట్లేదు. అవమానకరంగా ఉంటదని. ఇదివరకు దీన్ని చాలా సీక్రెట్‌గా పెట్టేవారు గానీ, ఇప్పుడంత సీక్రెట్‌గా ఏం పెడతలేదింక. ఇదివరకండి ఓ హెచ్ఐవికి సంబంధించిన మందులు తెచ్చుకోవడానికెళ్ళేటప్పుడు ఇదివరకు కొంచెం అన్ని విధాలుగా సరే ఆళ్ళెవరో తెలియకుండా ఫేస్‌కి కట్టేసుకొని వెళ్లి తెచ్చుకునేవారు గానీ, ఇప్పుడు కొంచెం బహిరంగంగానే మందులు తెచ్చేసుకుంటున్నారు. ఎందుకంటే పాత పడిపోయింది కాబట్టి. ఇంకా కొంతమంది జీవితంలో దాన్ని ఏదో విధంగా చూడడం, అదున్న వ్యక్తుల్ని అదొక వ్యక్తిగా, అదొక రకంగా చూడడం. అందరిలాగా వీళ్ళని కలుపుకోరు. అందరిలాగా వీళ్ళతో కలిసుండరు. అందరిని ప్రేమించినట్టు వీళ్ళని ప్రేమించరు. వీళ్ళని అవమానకరంగానే చూస్తారు. చిన్న చూపు చూడడం కూడా అవమానపరచడమే అని నేను చెప్పినటువంటి అవమానం అంటే ఏటి అనేటువంటి మాటల్లో నేను ఒక మాట కూడా దాన్ని అందులో ఉన్న పదాలని ఏదైనా నేను వాడుకుంటానని నిన్నే చెప్పాను మీకు. చిన్న చూపు చూస్తారు. అంటే అవమానపరుస్తున్నట్టే. వాళ్ళని ఎలా చూస్తారంటే అదొక రకమైన చూపుతో చూసే విధానాలు చాలా కనిపిస్తా ఉంటాయి. ఏదైనా ఉంటే ప్రియులరా నేను చెప్తున్నాను. మనుషులు అన్న తర్వాత ఎన్నో రోగాలొత్తాయి. మనుషులు అన్న తర్వాత ఎన్నో తెగుళ్ళొత్తాయి. మనుషులు అన్న తర్వాత ఏదో ఒక బలహీనతలొస్తానే ఉంటాయి. నీకు బలహీనతలొచ్చినంత మాత్రాన ఏదో తప్పు చేశారని కాదు. మరణకరమైన రోగంతో చనిపోయాడన్న అద్భుతాలు చేసిన ఎలీషా కూడా. ఎందుకు రోగంతో చచ్చిపోవాలి? ఎందుకు రోగంతో చచ్చిపోవాలసల? అతను నీతిమంతుడైతే, అతను దేవుడు అనుసరించినోడైతే, అతనేదో తప్పు చేశాడు కాబట్టే రోగంతో చచ్చిపోయాడు. నువ్వెలా డిసైడ్ చేత్తావు అతనేదో తప్పు చేత్తే రోగం వచ్చిందని? అతనికేదన్నా క్యాన్సరొచ్చి చనిపోయాడని నువ్వెలా డిసైడ్ చేత్తావు? పోవడానికి ఏదోటి రావాలి. పోవాలంటే ఏదోటి రావాలి గదా! ఏ గుండెల్లో నొప్పైనా వచ్చి పోవాలి దేవుడు తీసుకుని దేవుడు సెలవనుకోండి. గుండెల్లో నొప్పొచ్చి రావాలి, హార్ట్ అటాక్ వచ్చి రావాలి, యాక్సిడెంట్‌లోనైనా చచ్చిపోవాలి. ఏదో ఒక రకంగా చచ్చిపోవాలి గదా! పోవాలంటే ఏదోటి రావాలి కదా! పోవడం కోసం ఏదోటొత్తది. ఏదో తప్పు చేసి కాదు ఏదోటొచ్చేది కొన్ని సార్లు. బాగా అర్థం చేసుకోవాలి.
మనం పోవడానికి ఏదోటి వస్తది. మనం పోవడానికి దేవుడే ఏదోటి పెడతాడు. మనల్ని తీసుకోవడానికి దేవుడు ఏదోటి పెడతాడు. తప్పు చేసినందుకు ఏదోటి వత్తం కాదు. పొరపాటు చేసినందుకు ఏదోటొచ్చే ఆ పరిధి, ఆ విధానం, ఆ కోణాలు వేరుగా ఉంటాయి. కానీ దేవుడు కొన్నిసార్లు ఏ పొరపాటు చేయకపోయినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత ఖచ్చితంగా బ్రతికినా, ఏ ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపోయో చనిపోయే పరిస్థితొత్తే, ఏదో తప్పు చేశాడు కాబట్టే ఊపిరితిత్తులు పాడైపోయినియి. తప్పు చేశాడు కాబట్టే లివర్ పాడైపోయింది. ఏదో బలహీనతొచ్చేసింది అని ఎలా చెప్తావు? ఒక దైవజనుడు మాటి మాటికి ఆపరేషన్ చేయించుకుంటున్నాడంటే, ఒక దైవజనుడికి మాటి మాటికి ఆపరేషన్ పడుతుందంటే, ఒక దైవజనుడు నెల నెలకి హాస్పిటల్‌కి తిరుగుతున్నాడంటే, ఏ అతనేదైనా పొరపాటు చేస్తేనే వచ్చిందా? అలా ఎందుకు అనుకుంటావు? అలా ఎందుకు అనుకోవాలి? అలా దేనికి నువ్వు ఇదిగా చూడాలి? శరీరానుసారులు ఏమనుకుంటారంటే, "ఏటి పాస్టర్ గారికి జ్వరం వత్తమేటి? పాస్టర్ గారు మనిషి కాదా ఏటి?" శరీరానుసారుల యొక్క ఉద్దేశాలు ఎలాగుంటాయంటే, పాస్టర్ గారికి జ్వరం వత్తమేటి? అందరికి ప్రార్థన చేసాడు. పాస్టర్ గారికి జ్వరం వత్తమేటి? ఓకే. జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినోడు జ్వరంతో ప్రార్థన చేస్తే జ్వరం ఉన్నవాడికి జ్వరం పోతది. నీకేం తెలుసు? నీకేమన్నా తెలుసా? జ్వరం వచ్చినోడు జ్వరం వచ్చినోళ్ళకి ప్రార్థన చేత్తుంటే, ఆళ్ళ జ్వరమన్నా పోతుంది గానీ, ఈయన జ్వరం పోకపోతే ఏటి? నీకెందుకంత లోతుగా ఆలోచనలు ఎందుకు తగ్గట్లేదు ఈయనకి అని నీకెందుకు? ఏటి పాస్టర్ గారికి కాళ్ళు లాగేత్తన్నాయా? ఏటి పాస్టరమ్మ గారికి నడుము బాధుందా? ఏటి మీకు నడుము బాధలు ఉండకూడదు కదా! మీకు కాళ్ళు బాధలు ఉండకూడదు కదా! దేన్ని అవమానంగా ఎవ్వరు ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎవరు కూడా అవమానంగా ఎంచుకోక్కర్లొద్దు. మనుషులన్న తర్వాత వాతావరణాన్ని బట్టి కూడా వస్తాయి, పోతుంటాయి. దాన్ని భూతద్దంలో పెట్టి అసల చూడకూడదు. అపోస్తులుడైన పౌలుకే శరీరంలో ఒక ముల్లు పెట్టేసాడు. ఈ ముల్లు పెట్టేసినోడు ప్రజల్లోకెళ్తుంటే, "ఏటి నీకు ముల్లుందంటున్నారేటి? ఈయనకేదో ముల్లుందంట శరీరంలోను. ముల్లుందా? మరి ముల్లున్నవాడు ఎలా ప్రార్థన చేత్తన్నాడు? ముల్లులున్నవాడే ప్రార్థన చేత్తాడు. ముల్లులు లేనోడు ప్రార్థన చేయలేడు. ముల్లులున్నవాడే ప్రార్థన చేస్తాడు. ముల్లున్నవాడికే అన్నీ తెలుస్తాయి. ముల్లున్నవాడికే గొయ్యలెక్కడున్నాయో తెలుస్తాయి. ముల్లులున్నవాడికే గుంటలెక్కడున్నాయో తెలుస్తాయి. ముల్లులున్నవాడికి రూట్ ఎలాగెళ్తే మంచి రూట్‌లో వెళ్ళగలుగుతామో, ఆ రూటేటో ముల్లులున్నవాడికే కనపడతది. ముల్లులు లేనోడు పక్క నుండి చాలా కబుర్లు చెప్తాడు. కానీ వాడెప్పటికీ గమ్యానికి చే చేరుకోలేడు. గమ్యానికి చేరుకునే ఆ దారి వాడు చూపించలేడు ముల్లులు లేనివాడు. ముల్లులున్నవాడే చూపించగలడు. గమ్యానికి ఈ విధంగా వెళ్ళిపోతావు. నువ్వు ఈ దారిలో వెళితే వెళ్ళిపోతావు. ఈ రూట్‌లో వెళితే వెళ్ళిపోతావని ముల్లులున్నవాడే చెప్పగలడు. ఏంటి జనాల్లోకొచ్చి ప్రార్థన చేసేస్తున్నాడు? ఏటి అతను అంగీ తీసుకొనెళ్ళి దెయ్యాల మీద పెడుతుంటే, వస్త్రాలు తీసుకొనెళ్ళి దెయ్యాల మీద పెడుతుంటే, ఇది దెయ్యాలు వెళ్ళిపోతున్నాయంట. మరి ఇతనికెందుకు పోవట్లేదంటావు ముల్లు? అని భూతద్దంలో పెట్టి చూసేవాళ్ళు చాలా మందున్నారు. నీ రోగం పోతుందా లేదా నువ్వు చూసుకో. నీ బలహీనత పోతుందా లేదో చూసుకో. ప్రార్థన చేసేవాడు పరిస్థితి నీకనవసరం. వాక్యం చెప్పేవాడి పరిస్థితి నీకనవసరం. వాక్యం చెప్పేవాడికి శరీరంలో బలహీనత ఉంటది. వాక్యం చెప్పేవాడు బలహీనత పోదు. వాక్యం చెప్పేవాడికి జ్వరం పోదు. వాక్యం చెప్పేవాడికి ఏదో ఒక ఎముకల్లోనో, లేపోతే మూలుగుల్లోనో ఏదో ఒక సమస్య ఉంటది. అది నీకనవసరం. నీకు ప్రార్థన చేస్తున్నాడా లేదా? నీకు తగ్గుతుందా లేదా? అదే చూసుకో. అంతే తప్ప భూతద్దంలో పెట్టి చూడవలసిన పరిస్థితి ఏమీ లేదు. ఒక ముల్లుతో ఉండి మనకేం ప్రార్థన చేస్తాడనుకుంటే అది నీ చేతకానితనమే. ఒక ముల్లుతో ఉండేవాడు ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. స్వస్థపరిచేది దేవుడు స్వస్థపరిచే శక్తినిచ్చింది దేవుడు. అది పౌలు శక్తి కాదు. పౌలులో ఉన్న శక్తి దేవుని శక్తి. ఆ దేవుని శక్తితో స్వస్థపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, భూతద్దంలో పెట్టి చాలామంది చూస్తా ఉంటారు. ఏ రోగమైనా సరే, ఏ తెగులైనా సరే, ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు దాన్ని పబ్లిక్ చేయటం, దాన్ని నలుగురికి చెప్పడం,
దాన్ని దాయకుండా, దాన్ని రహస్యంగా ఉంచకుండా ఇలా చేయటం, ఇది నీతి కలిగిన వాని క్రియలు కాది. ఈ నీతిమంతుడు చేసే పనులు కాది. అసలు నీతిమంతుడు అంటే ఎవరో కూడా కొన్ని పాయింట్లు చెప్తాను, రాసుకోవడానికి సిద్ధంగా ఉండండి. నీతిమంతుని యొక్క వ్యక్తిత్వమే చాలా డిఫరెంట్‌గా ఉంటది. నీతి కలిగిన వ్యక్తి అంటే ఈయన అన్నట్టుంటది చెప్పే కొన్ని పాయింట్లు. నేను చెప్పే పాయింట్లు గనక మీరు వింటే, నీతిమంతుడంటే ఇలా ఉంటాడు. నీతిమంతుడంటే ఇది. అసలు నీతంటే ఏంటో గూడా చెబుతాను ఈరోజు. అసలు నీతంటే ఏంటో చెప్తాను. నీతిమంతుడై అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడనుద్దేశించెను. చెప్పుకోకు. ఎన్ని సీక్రెట్స్ ఉన్నా ఎవరికీ చెప్పుకోకపోవడమే మంచిది. ఎందుకంటే నువ్వు నమ్మి చెప్తావు కానీ కాల్చేస్తారు. అవమానపరిచేసేవాళ్ళు చాలా మందున్నారు. బయట పెట్టేసేవాళ్ళు చాలా మందున్నారు. యోసేపులాగా అవమానపరచకుండా రహస్యంగా ఉంచేవాళ్ళు ఎవరూ లేరు. రహస్యంగా పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ప్రియులారా, అవమానపరచడం అనేది అది చిన్న విషయం కాదది. అవమానపరచడం సులువే. అవమానాన్ని తొలగించగలవా? అవమానాన్ని ఏ వ్యక్తి కోరుకోడు. అవమానాన్ని దాటుకుని వెళ్ళాలనే కోరుకుంటాడు. ప్రతి అవమానాల్ని దాటుకుని వెళ్ళాలనుకుంటాడు. అవమానాల్ని జయించాలనుకుంటాడు. ఈ అవమానం ఎలా పోతదో అంటూ తలక్రిందులుగా ఆలోచించేస్తా ఉంటాడు. అవమానాన్ని ఏ వ్యక్తి భరించలేడు. శరీరంలో రోగమన్నా భరిస్తాను గానీ, అవమానం మాత్రం నేను ఎదుర్కోలేను. ఇంట్లో కూడు కూడు లేకపోయినా ఇంట్లో మంచినీళ్ళు తాగన్నా ఉంటాను గానీ, అవమానం మాత్రం భరించలేను. అవమానాన్ని ఏ వ్యక్తి కోరుకోడు. అవమానం కోరుకునే విధానం వాస్తవానికి మనుషుడు అవమానాన్ని జీర్ణించుకోలేడు. అవమానాన్ని సహించలేడసల. అవమానపరచకూడదంట. తన భార్యని అవమానపరచలేదని రాసుంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచననలేదు. ఆల్రెడీ ప్రదానం చేయబడిన తర్వాత మరికి మాక్సిమం పెళ్లయిపోయినట్టే. సగం పెళ్లయిపోయినట్టే. ప్రదానం చేయబడిన తర్వాత ప్రియులారా, కొన్ని రోజుల వివాహానికే ఆనాడు సమయం తీసుకున్నారు. ఈనాడు కూడా ప్రదానం చేయబడిన తర్వాత మరి వివాహానికి కొంచెం టైం అనేది పెడతారు. కొంతమంది 3 నెలలు పెట్టుకుంటారు. కొంతమంది 2 నెలలు పెట్టుకుంటారు. పెళ్లి చూపులయిపోతాయి. లేకపోతే నిశ్చితార్థం అయిపోద్ది. ప్రదానం అయిపోద్ది. ప్రియులారా, ఇవి జరిగిన తర్వాత వాస్తవానికి నిశ్చితార్థమైన, ప్రధానమైన 2 ఒకే లెక్కల్లోకి చేర్చబడతాయి దగ్గర దగ్గరగా. వాస్తవానికి ప్రదానం చేయబడిన తర్వాత వివాహానికి కొంచెం టైం ఉంది. ఎందుకు టైం తీసుకుంటారంటే, ప్రదానం చేయబడిన తర్వాత వివాహానికి కొంచెం సమయం ఎందుకు తీసుకుంటారంటే, అబ్బాయిలో నచ్చనియి ఏమైనా ఆ కొన్ని రోజులు వివాహానికి ముందు గ్యాప్‌లో ఏమైనా వినబడినా వివాహాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆడదానిలో ఏవైనా పొరపాట్లు కనిపించినా ఆ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకోవడం కోసం తప్పకుండా వివాహానికి, ప్రదానానికి ఆ దినములలో మరి గ్యాప్ అనేది ఉంది. చాలా రోజులు గ్యాప్ ఉంది. చాలా నెలల గ్యాప్ ఉంది. ప్రియులారా, ఒకసారి మనం బాగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం ఆమె భర్త అనేటువంటి మాటొచ్చేసిందిక్కడ. అంటే ప్రదానం ఎప్పుడైతే అవుతదో, నిశ్చితార్థం ఎప్పుడైతే అవుతదో, కనీసం పెళ్లి చూపులు ఎప్పుడైతే అయిపోతాయో, మీ ఆయన, మీ ఆవిడి అనేటువంటి మాటలతో సంబోధించే మాట్లాడేస్తాం. పెళ్లి చూపులైతే చాలు మా ఆయన, పెళ్లి చూపులైతే చాలు మీ ఆయన, పెళ్లి చూపులైతే చాలు చేసుకోబోతే చేసుకోబోయే ఉద్దేశం వస్తే చాలు మీ ఆవిడ అనేటువంటి మాటలు సంబోధించే మాట్లాడేస్తారు. వాస్తవానికి ప్రియులారా, సగం పెళ్లి అయిపోయినట్టే. కానీ అక్కడ చాలా స్పష్టంగా ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు గనక
అక్కడ ఆ గ్యాప్‌లో ఆ వివాహానికి ముందు ఆ గ్యాప్‌లో ఆమె గర్భవతి అని తేలింది. ఆమె గర్భవతి అయిపోయింది అప్పుడే. ఎన్ని రకరకాల అవమానాలొచ్చినియో. పెళ్ళికి ముందరే శారీరకంగా వీళ్ళు కలిసిపోయి ఉంటారు. ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఇంకా యోసేపు, మరియ కూడా కలిసిపోయి ఉంటారు అని ఎంతోమంది ఆనాడు ఎన్నో చెప్పుకున్నారు. పెళ్ళయ్యేదాకా ఆగలేకపోయారీళ్ళు. పెళ్ళయ్యేదాకా గూడా ఆగలేకపోయారీళ్ళు అని కూడా చెప్పుకొనుంటారు. ఎన్నో మాటలు పుట్టినియి. ఎన్నో రకరకాల మాటలు పుట్టినియి. ఈరోజు ఈ మాటలు వింటుంటుండగా బాగా ఆలోచన చేస్తే ఆమెనైతే రహస్యంగా విడిచిపెట్టేద్దాం అని అనుకున్నాడు. నాకెందుకొచ్చింది? రహస్యంగానే వదిలేస్తాను. అదేటి ప్రదానం చేయబడిన తర్వాత ఏమైంది మరలా? పెళ్ళెప్పుడు? అని నలుగురు అడిగినా కూడా అసలు నేను ఈ విషయాన్ని సీక్రెట్‌గానే ఉంచుతాను అని అనుకున్నాడు. నలుగురికి నేను పబ్లిక్ చేయనిది అని అనుకున్నాడు. ప్రియులరా, ఏ భార్యని కూడా భార్యలో ఎన్ని కనపడుతున్నా సరే అవి ఎప్పుడూ నలుగురిలో అవమానపరచకూడదు. ఒక భార్య నలుగురిలో కొన్ని విషయాలు బయటికి తీసుకొచ్చి చెప్పిన భార్యను మాత్రం నలుగురిలో ఆమె మాట్లాడిందని నువ్వు ఆమెను అవమానపరచకూడదు. ఆమె అవమానపరిచిందని నువ్వు అవమానపరచకూడదు. ఆమె ఏయో చెప్పిందని నువ్వు చెప్పకూడదు. నీ భర్త నీ నీదిలోకి లాగి నీ విషయాలన్నీ కూడా ఏవైనా బయట పెడితే ఆయన బయట పెట్టాడని నువ్వు బయట పెట్టకూడదు. వాస్తవానికి భార్యాభర్తలనే వాళ్ళు ఎన్నో కనపడతాయి వాళ్ళకి. అవన్నీ కూడా రహస్యంగా ఉంచుకోవాలి. రహస్యంగానే పెట్టాలి. ఈ అవమానపరచడం అనేది ఎప్పుడూ చేయకూడదు. భార్యకి కొన్ని విషయాలు చెప్పి ఏయైనా ఉంటే నలుగురిలో అవమానపరిచినట్టు చెప్పకూడదు. రహస్యంగా 4 గోళ్ల మధ్యలో గదిలో కూర్చోబెట్టి చెప్పుకోవాలి. భర్తకి చెప్పి ఏయైనా ఉంటే హేళన చేసినట్టు, చులకన చేసినట్టు, ఏమాత్రం కూడా నలుగురిలో హీనపరిచినట్టు, ఏమాత్రం కూడా భర్తకి నలుగురిలోనూ చెప్పకూడదు. చెప్పుకునే మాటుంటది, చెప్పుకోని మాటుంటది. భార్యకి చెప్పుకునే మాటుంటది, చెప్పుకోని మాటుంటది. రహస్యంగా ఉంచవలసిన మాటలు కొన్నుంటాయి. రహస్యంగా ఉంచకుండా మాట్లాడవలసినయి అయితే మాట్లాడవలసిన మాటలు కొన్నుంటాయి. ఎప్పుడూ కూడా కొన్ని విషయాలు బయట పెట్టేయకూడదు. భార్య పెట్టేయకూడదు, భర్త పెట్టేయకూడదు. భర్త ఎలాంటోడో భార్యకి ఖచ్చితంగా తెలుస్తది. భార్య ఎలాంటిదో భర్తకి ఖచ్చితంగా తెలుస్తది. వాళ్ళిద్దరూ కూడా ఏక శరీరమై ఉంటారు కాబట్టి, వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి, ఏ మాత్రం కూడా తెలియని విషయాలంటూ ఏమీ ఉండవు. వాళ్ళకన్నీ తెలుస్తాయి. దగ్గరగా ఉన్నవాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తాయి. తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసినటువంటి విషయాలేవైనా సరే నలుగురికి చెప్పడం అది నీతిమంతురాలి పద్ధతి కాదది. అది నీతిమంతుడి పద్ధతి కాదది. అది నీతి కలిగిన క్రియలు కాదయి. అవమానపరచడానికే అవమానపరచాలనే నువ్వు చూస్తే అది వాక్యానుసారమైన క్రియలు కాదయి. ప్రియులారా, ఏదైనా లేకపోయినా సరే నలుగురిలో నా భర్త నాకేం తెచ్చిపెట్టడో, అందరి భర్తలు చూసుకున్నట్టు నా భర్త చూసుకోడని నువ్వు అనకూడదు. తెచ్చిన రోజున మరలా నువ్వు చెప్పగలవా? ఉంటే తినేదాను నువ్వే, లేకపోతే ఉండేదాను నువ్వే. లేకపోతే అర్థం చేసుకోవాలి. తేకపోతే అర్థం చేసుకోవాలి. భార్యను కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఓపికుంటే లేసి వండి పెడుతుంది. ఓపిక లేకపోతే ఆ మంచం మీద పడుకునుంటే ఎందుకో ఏ నీరసం ఉందో, ఏ బలహీనత ఉందో అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఎప్పుడు చూసినా మంచం మీదే పడుకొనుంటది. ఎప్పుడు చూసినా ఒంట్లో బాగోలేదంటా ఉంటది అని వచ్చినోళ్ళకి, బాగోలేదని చూడ్డానికని వచ్చినోళ్ళకి, నలుగురికి అవమానపరిచినట్టు మాట్లాడకూడదు. ఆవిడ లేసి వండి పెట్టిన రోజు నువ్వు చెప్పావా నలుగురికి? ఇయాల మంచం ఎక్కి పడుకుందని
ఆవిడకి హెల్త్ బాలేదు. ఆవిడకి ఆరోగ్యం బాగోలేదు. మంచం ఎక్కి పడుకుంది. ఆవిడ బాధ నీకేం తెలుసు? ఆవిడని అవమానపరుస్తున్నావు. ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే సర్దుకుపోయే వాళ్ళ కుటుంబమే బావుంటది. ఏ విషయంలోనైనా సరే నేను చెప్తున్నాను అనుభవంతో. సర్దుకుపోండి. గొడవలు పెట్టుకోవడం అనవసరం. సర్దుకుపోలేదనుకోండి వదిలి పాడేయండి. తలకాయ పోటు గొడవలన్నీని. సర్దుకుపోయే వాళ్ళతో సర్దుకుపోయే వాళ్ళ కుటుంబం, సర్దుకుపోయే వాళ్ళ సంసారం, సర్దుకుపోయే వాళ్ళి కాపురం చాలా బావుంటది. ఏ మాత్రం కూడా అవమానపరచుకోకూడదు. వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు నీ భర్తని హేళన చేయకూడదు. వాళ్ళని వీళ్ళని చూసి నీ భార్యని హేళన చేయకూడదు. ఆమె బాగోలేదని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసిన తర్వాత బాగోలేదని నువ్వు అనకూడదు. ఆనాడు తెలీదా నీకు? చేసుకున్న రోజు ఆయన కళ్ళు మూసుకుపోయున్నాయా? పెళ్లి చేసుకున్న రోజున భర్త నచ్చేసాడు. ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత భర్త నచ్చట్లేదు నీకు. ఇప్పుడు నీకెక్కట్లేదసల. ఆ రోజైనా కళ్ళు మూసుకుపోనియా? ఆ రోజు నచ్చాడు కదా! ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఇలా నలుగురికి అవమానం. నలుగురిలో అవమానపరచడం. ఆళ్ళ భర్త చూస్తే నీట్‌గా ఉంటాడు. ఈ భర్త చూస్తే అసలు నీట్‌గానే ఉండడు. నా భర్త చూస్తే నీట్‌గా ఉండడండి. మీ ఆయన నీట్‌గా ఉంటాడు. నీట్‌గా లేకపోతే నీట్‌గా ఉండని చెప్పుకోవాలి. అంతే తప్ప మీ భర్త ఉన్నట్టు మా భర్త ఉండడని నలుగురి దగ్గర చెప్పకూడదు. నీ భర్త నీట్‌గా ఉండకపోయినా సరే, నీట్‌గా ఉన్నాడనే చెప్పాలి తప్ప అవమానపరచకూడదు. ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ప్రియులారా. అవమానపరచడం అనేది వాస్తవానికి నీతిమంతుడి విధానం కాదు. నీతిమంతుడైన ఏ వ్యక్తి అయినా సరే నేను చెప్తున్నాను అవమానపరచడసల. రహస్యంగానే పెడతాడు ఏది పెట్టినా. రహస్యంగానే ఉంచుతాడు ఏదైనా. ఆవిడ నోరిప్పిందని అందరిలో ఆయన నోరిప్పడు. ఆయన నోరిప్పాడని అందరిలో నీతిమంతురాలైన వ్యక్తి అయితే నోరిప్పదు. చెప్తాకు 100 100 మాటలు చెప్పొచ్చు చెప్పాలంటే. ఆవిడ చెప్పినట్టు గనక నోరు తెరిచి అసలు చెప్పాడంటే అసలు బ్రతకలేదు. ఒళ్ళంతా తేళ్ళు, జెర్లు పాకినట్టే ఉంటది. కానీ అవమానపరచడు. నీతిమంతుడైనోడు అవమానపరచడు. నీతిమంతురాలైన వ్యక్తి అవమానపరచదు. ఇది నీతిమంతులకి తగదిది. అవమానపరచడం అనేది. రహస్యంగానే పెట్టాలి. నిన్ను నమ్మి డబ్బులు గొడవే చెప్తున్నారో, నిన్ను నమ్మి ఏదైనా ఒక వ్యక్తి గురించే చెప్తున్నారో, నిన్ను నమ్మి ఏదైనా సీక్రెటే చెప్తున్నారో, నిన్ను నమ్మి ఏదైనా పర్సనల్‌గా ఏదైనా ఒక విషయమే చెప్తున్నారో, అది రహస్యంగానే పెట్టుకోవాలి. అది దాచుకోవడం కూడా రహస్యంగా అది దేవుడు వరముంటేనే దాచుకోగలం. అది రహస్యంగా ఉంచాలంటే కూడా అది అందరికీ సాధ్యం కాదది. కొంతమంది మాత్రమే దాన్ని రహస్యంగా ఉంచగలరు. నీతిమంతుడైన వ్యక్తి అవమానపరచకపోవడమే కాదు. అతను రహస్యంగానే ఉంచుతాడు. నేను మాట్లాడానని అసలు దయచేసి ఎవరికీ చెప్పొద్దని ఎవరైనా చెప్పారనుకోండి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినట్టు చెప్పకూడదని ఆళ్ళు చెప్పారు కాబట్టి, వాళ్ళు కోరినట్టు మనం చెప్పకూడదు. రహస్యంగానే ఉంచాలి కొన్ని మాటలు. నేను మాట్లాడినట్టు కూడా తెలియకూడదని చెప్పినప్పుడు తెలియకూడదు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి. అలాగే ఉంచాలి. రహస్యంగా ఎవరుంచుతారంటే నీతిమంతుడే రహస్యంగా ఉంచగలడు. మాటను అందరూ కూడా దాచుకోలేరు. కొందరు మాత్రమే దాచుకుంటారు. ఊ అంటే జారిపోతున్నావు నోరు. ఆ అంటే జారిపోతున్నావు. ఎవరన్నా ఒత్తుంటే జారిపోతున్నావు. ఏటో మరి దాసుకోలేకపోతున్నావు మాట ఏటో మరి నువ్వు. మాట దాసుకోలేకపోతున్నావు అసలని. కడుపు నిండిపోయిందా? మాట దాసుకోకుండా బయట పెట్టేసిన అంత మాత్రాన నీకేమైనా కలిసొచ్చేసిందా? నీతి లేదని తేలిపోయింది. నీతిమంతురాలు కాదని తేలిపోయింది. నువ్వు నీతిమంతుడు కాదని తేలిపోయింది. ఈరోజు బాగా ఆలోచించాలి. ప్రియులారా, ఏ కూతురు విషయాలు ఏ తండ్రి బయట పెట్టడు. ఏ కొడుకు విషయాలు ఏ తండ్రి బయట పెట్టడు.
ఎంతో భయంకరంగా బాధ పెడితే తప్ప బయట ఎవ్వరూ పెట్టరు. నీ కూతురు విషయాలైతే నువ్వు బయట పెట్టుకుంటావా? నీ నీ కొడుకు విషయాలే అయితే నువ్వు బయట పెట్టుకుంటావా? నీకు సంబంధించిన వ్యక్తి విషయాలే అయితే నువ్వు బయట పెట్టుకుంటావా? నీ కుటుంబానికి సంబంధించిన విషయాలు మాత్రం రహస్యంగా పెట్టుకుంటావు. ఎదుటి వాళ్ళ విషయాలు మాత్రం పబ్లిసిటీ చేస్తా ఉంటావు. ఇది నీతి కాదిది. ఇది నీతిమంతుని యొక్క క్రియలు కాదివి. ఇవి నీతిమంతుని యొక్క పద్ధతే కాదిది. ప్రియులరా, ఎవరు నిజమైన నీతిమంతులో వారు ఎవరిని కూడా ఎప్పటికీ అవమానపరచరు. ఈ మాట రాసుకోండి. ఎవరు నిజమైన నీతిమంతులో వారు ఎవరిని కూడా ఎప్పటికీ అవమానపరచరు అని రాసుకోండి. మరలా చెప్తున్నాను, ఎవరు నిజమైన నీతిమంతులో వారు ఎవరిని కూడా ఎప్పటికీ కూడా అవమానపరచరు అని రాసుకో. ఇప్పుడు నీతిమంతుడు అంటే ఏంటి? నీతిమంతుడు అంటే ఎవరో అంటే కొన్ని పాయింట్లు చెప్పేస్తాను. ఫాస్ట్ గానే చెప్పేస్తాను. ఇక రాసేసుకునే వాళ్ళు రాసేసుకోండి. బయటకు ఏది చెప్పడం మంచిదో, బయటకు ఏది చెప్పడం మంచిది కాదో దానిని రహస్యంగా దాచే వ్యక్తిని నీతిమంతుడు అని అంటారు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు. బయటకు ఏది చెప్పడం మంచిది కాదో దానిని రహస్యంగా దాచే వ్యక్తిని నీతిమంతుడు అని అంటారు. బయటకు ఏది చెప్పడం మంచిది కాదో దానిని రహస్యంగా దాచే వ్యక్తిని నీతిమంతుడు అంటారు. ఆమె గర్భవతి అయిందంట, ఆ వార్త నా దాకా వచ్చింది అనే విషయాన్ని బయటికి చెప్పడం మంచిది కాదు ఇది అని అనుకున్నాడు. రహస్యంగానే దాచేశాడు. ఇది నీతిమంతుని యొక్క లక్షణం. ప్రియులరా, రెండోది, ఏది సరైనది కాదు అనే అవగాహనను కలిగిన వాడు నీతిమంతుడు. ఏది సరైనదో చూసి, ఏది సరైనది కాదో చూసి, ఏది సరైనది కాదో అనే అవగాహన ఉంటది చూసావా, అది నీతిమంతుని యొక్క విధానం. అది ఏది సరైనది కాదనేది తెలుసుకోగలిగినోడు నీతిమంతుడు. ఆ తర్వాత తనకి సంబంధం లేని విషయాల పట్ల విచారణ చేయని వాడు నీతిమంతుడు. తనకి సంబంధం లేని విషయాల పట్ల విచారణ చేయని వాడు నీతిమంతుడు. నీకు సంబంధం లేదు, దానికోసం ఎక్కువ ఆలోచించుకో. నీకు సంబంధం లేని గొడవల్లోకి నువ్వు దూరకో. నీకు సంబంధం లేని వాటి మీద నువ్వు విచారణ చేయకు. నీకు సంబంధం లేని వాటి మీద నువ్వు ఎక్కువగా మాట్లాడి ఆలోచించి సమయాన్ని వేస్ట్ చేసుకోకు. ఆ కొంత సమయం దొరికితే ప్రార్థన చేసుకో. తనకి సంబంధం లేని విషయాల పట్ల విచారణ చేయడంట నీతిమంతుడు. ఆ తర్వాత ఎదుటి వానిని నిందించని వాడు నీతిమంతుడు. ఎదుటి వానిని నిందించని వాడు నీతిమంతుడు. ఆ తర్వాత ఎదుటి వానిని విమర్శించని వాడు నీతిమంతుడు. ఆ తర్వాత ఎదుటి వానికి తీర్పు తీర్చని వాడు నీతిమంతుడు. ఆ తర్వాత ఒక వ్యక్తి గూర్చి చెడ్డగా మాట్లాడని వాడు నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ వినబడుతుందా మీ అందరికీనండి? నా మాట వినబడుతుందా లేదా స్పష్టంగా? వినబడుతుంది అయ్యగారు. ఆయనేంటి మూడో మ్యూట్ నుంచి బయటకు వచ్చాడు? మూడో పాయింట్ కానీ చెప్పను కొంచెం. సరే, మరలా చెప్తున్నాను. ఏది సరైనది కాదు అనే అవగాహనను కలిగిన వాడు నీతిమంతుడు. అక్కడి నుంచి చెప్పినా ఇంకా పైనుంచి చెప్పానా? పైనుంచి చెప్పేస్తాను మరలా, ఒకసారి చూసుకోండి. బయటకు ఏది చెప్పడం మంచిది కాదో దాన్ని రహస్యంగా దాచే వ్యక్తిని నీతిమంతుడు అని అంటారు. మ్యూట్ లో పెట్టుకోవాలి రాజేష్ బాబు, మ్యూట్ లో పెట్టుకోవాలి. ఏది సరైనది కాదు అనే అవగాహనను కలిగిన వాడు నీతిమంతుడు.
మూడోది, తనకి సంబంధం లేని విషయాల పట్ల విచారణ చేయనివాడు నీతిమంతుడు. ఆ తర్వాత ఎదుటి వానిని నిందించని వాడు నీతిమంతుడు. ఆ తర్వాత ఎదుటి వానిని విమర్శించని వాడు నీతిమంతుడు. ఆ తర్వాత ఎదుటి వానికి తీర్పు తీర్చని వాడు నీతిమంతుడు. ఆ తర్వాత ఒక వ్యక్తిని గురించి చెడ్డగా మాట్లాడని వాడు నీతిమంతుడు. ఆ తర్వాత ఒక వ్యక్తి మీద అబద్ధాలు చెప్పని వాడు నీతిమంతుడు. ఆ తర్వాత ఒక వ్యక్తి తప్పిదమును ప్రకటన చెయ్యని వాడు నీతిమంతుడు. ఆ తర్వాత ఒక వ్యక్తిని అవమానపరచని వాడు నీతిమంతుడు. తర్వాత ప్రియులరా, దేవుని సమస్త ఆజ్ఞల ప్రకారం నడిచువాడు నీతిమంతుడు. దేవుని సమస్త ఆజ్ఞల ప్రకారం నడిచువాడు నీతిమంతుడు. ఈ పాయింట్లు నీతిమంతుడికి చెందిన పాయింట్లు ఇవి. నీతిమంతుడు అంటే ఎవరు అని పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ లా పెట్టుకొని వాటి కింద ఈ పాయింట్లన్నీ రాసుకోండి. నీతిమంతుడికి తగిన క్రియలన్నీ కూడా ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట నీతిమంతుడికి చెందిన మాటలు. నీతిమంతుడు ఉండే విధానమే ఇలా ఉంటాడు అని నేను మీతో చెప్తున్నాను. ప్రియులరా, నీతి ఎలా కలుగుతుంది అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. నీతి అనేది ఒక వ్యక్తికి ఎలా కలుగుతుంది, అసలు నీతి అంటే ఏంటి అనేది మనం చదువుకుంటే గనక, ఎవరైనా ద్వితీయోపదేశ కాండం 6:25 చదివండి ఫాస్ట్ గా. ఎవరైనా ద్వితీయోపదేశ కాండం 6:25 చదవండి, ఫాస్ట్ గా చదవండి. మన దేవుడైన యెహోవా మనకు ఆ, ఆజ్ఞాపించినట్లు ఆయన ఉమ్, సన్నిధిని ఈ ఉమ్, సమస్తమైన ఆజ్ఞలను ఉమ్. అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అది నీతి అంటే అదే. ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడమే నీతని బైబిల్లో మనకి తేలిపోయింది. అసలు నీతి అంటే ఏంటంటే ఆయన సమస్త ఆజ్ఞల ప్రకారం, ఆయన సమస్త ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే నీతి. ఇప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునే క్రియలు యోసేపులో కనపడుతున్నాయి. అందుకే అతడు నీతిమంతుడుగా పరిగణించబడ్డాడు. అతను నీతిమంతుడు అని మనకు అర్థమవుతుంది. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరిలోనూ కూడా నీతి అనేది రావాలి. దేవుడు వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే చేసేస్తామో మనకి నీతి వచ్చేస్తుంది అనమాట. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నీతి ప్రకారం నీతి నీతిని అనుసరించి మనం నడిచేస్తాం. నీతిమంతుడు దాస్తాడనమాట. ఒక విషయమును దాస్తాడు, దాన్ని రహస్యంగా ఉంచుతాడు. రహస్యంగా దాయటం వలన వాస్తవానికి దాయడం మరి కప్పడం అని కూడా అంటాం మనం. దాన్ని కప్పాలి, కొన్ని కొన్ని కప్పాలి, కొన్ని కొన్ని దాచిపెట్టాలి, కొన్ని కొన్ని బయటికి కనపడకుండా చూడాలి, కొన్ని కొన్ని బయటికి కనపడకుండా రహస్యంగానే ఉంచాలి. ఎవరైతే రహస్యంగా దాస్తారో, ఎవరైతే పైకి కనపడకుండా కొన్ని కప్పుతారో వాళ్ళకి దీవెనలు మెండుగా ఉంటాయి. ఆ ఆశీర్వాదాలే చాలా వ్యత్యాసంగా ఉంటాయి. ఎవరైతే ఒక విషయాన్ని దాస్తారో, ఎవరైతే ఒక విషయాన్ని రహస్యంగా ఉంచుతారో, నిజంగా దేవుడు దా ఆ యొక్క రహస్యంగా దాచిన విధానాన్ని బట్టి, ఆ నీతిని బట్టి దేవుడు వారిని ఏం చేస్తాడంటే వారి నివాస స్థలాన్ని కూడా ఎంతగానో వర్ధల చేస్తాడు. కొంచెం ముందుకు వెళ్తున్నాను, టైం అవుతుంది, నాకు సమయం కొంచెం లేట్ గానే ఇచ్చారు. ప్రియులరా, మనకి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో గనక మనం చూడగలిగితే గనక, యెహోషువ ఏం చేశాడంటే ఇద్దరు మనుషుల్ని యెరికో పట్టణాన్ని తేరి చూడండి, యెరికో పట్టణాన్ని చూసి రండి, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో అంటూ అక్కడికి ఇద్దరు వ్యక్తుల్ని పంపించాడు. వేగుల వారిని పంపించాడు. పంపించిన తర్వాత ఆ పట్టణంలోకి ఎంటర్ అవ్వగానే ఆ పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది రాజు స్థాయికి దగ్గరలో ఉన్న వ్యక్తులు వీళ్ళు వెళ్ళటం గమనించారు.
వీళ్ళు ఎక్కడికి వెళ్ళడం గమనించారంటే రాహాబు రాహాబ్ అనే వేశ్య దగ్గరికి వెళ్ళడం గమనించారు. గమనించినప్పుడు రాహాబు దగ్గరికి వచ్చి ఆ మనుషులు అన్నారు, నీ దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చారు కదా అని చెప్పారు. చెప్పినప్పుడు నా దగ్గరికి ఇద్దరు మనుషులు రావటం కరెక్టే, కానీ మరి వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలీదు అని చెప్పేసి మాట్లాడింది. త్వరగా వెళ్ళండి, పట్టుకోండి అని అంది. ఆ ఇద్దరు మనుషులు కూడా ఎక్కడున్నారంటే రాహాబు సమక్షంలోనే ఉన్నారు. రాహాబు ఇంటి వద్దే ఉన్నారు. అయితే బైబిలు ఈ విధంగా చెప్తుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే ఆ అక్కడ ఇలా స్త్రీ రాస్తుంది. ఆ స్త్రీ ఆ ఆ ఉమ్, ఇద్దరు మనుషులను తోడుకొని వారిని ఉమ్, దాచిపెట్టి ఉమ్. మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చారో. చదువుకున్నటువంటి వాక్య భాగం చాలమ్మా, సమయం లేదు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆమె నీతిమంతురాలని నేను మీకు వాక్య భాగాన్ని చూపిస్తాను. నీతిమంతుడు దాచేస్తాడో, నీతిమంతుడు రహస్యంగా ఉంచుతాడు అని మీకు స్పష్టంగా వాక్య భాగాలు చూపిస్తాను. ప్రియులరా, ఇద్దరు మనుషులు తన యొద్దకు వచ్చిన ఇద్దరు మనుషుల్ని తోడుకుని వెళ్ళి దాచిపెట్టేసిందంట. నా యొద్దకు రావటం నిజమే ఆ మనుషులని చెప్తుంది వచ్చినోళ్ళతో, కానీ వీళ్ళనంట దాచిపెట్టింది. దాయగలుగుతున్నావా? నువ్వు దాయగలుగుతున్నావా? నువ్వు రహస్యంగా పెట్టగలుగుతున్నావా? ఇద్దరు వ్యక్తుల్ని కనబడకుండా రహస్యంగా దాసింది. ఎంత మంచి మాట అండి అది. సేవకుల్ని దాస్తుంది. దైవజనుల్ని దాయగలుగుతున్నావా? దైవ సేవకుల్ని దాయగలవా? నీ తోటి సహోదరుణ్ణి దాయగలవా? నీ తోటి సహోదరి గుట్లు ఏయో చెప్పింది, దాయగలవా? నీతిమంతుడిగా ఉన్న వ్యక్తి మాత్రమే దాయగలడు. మరొక వాక్య భాగాన్ని చదివితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువు. దాయటం వలన ఆశీర్వాదం ఎలా ఉందో చూడండి. ఈ పట్టణమును పట్టణములో దీనిలోనున్నది యావత్తును యెహోవా ఆ, వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. బ్రతికే ఆశీర్వాదం వచ్చేసింది. ఎంత రక్షణ వచ్చేసిందో కుటుంబానికి. నువ్వు సీక్రెట్ గా నువ్వు కొన్ని విషయాలు ఎప్పుడైతే దాచేస్తావో, కొన్ని సీక్రెట్ గా నువ్వు నీతి కలిగిన వ్యక్తి అయితే, కొన్ని రహస్యంగా ఎప్పుడైతే ఉంచుతావో నీవు బ్రతుకుతావు. ఆమేన్. నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే గనక కొన్ని విషయాలు దేవుడు మెచ్చుకునే పనులు నువ్వు చేస్తే ఎక్కువ కాలం ఉంచుతాడు భూమి మీద నిన్ను. నువ్వు బ్రతుకుతావు. నీవు బ్రతికినంత వరకు కూడా దేవుడు నువ్వు బ్రతికిన కాలం అంతా కూడా నీకు తోడుగా ఉండడమే కాదు, నువ్వు నిద్రించిన తర్వాత కూడా పరలోకంలో కూడా ఉంటావు. అలాంటి రక్షణ నీకు కలుగుతుంది. ఎప్పుడైనా సరే దాయటంలోను రహస్యంగా ఉంచడంలోను దేవుడు ఆశీర్వాదం చాలా ఉన్నతంగా దాగి ఉంటది. ఈ విషయాలు ఎంతో మందికి తెలియదండి. ప్రియులరా, రహస్యంగా దాయటం వలన ఏమైపోయిందంటే ఆమె నీతిని బట్టి ఆమెకి రక్షణ కలిగింది. ఇవి నీతి క్రియలు అంటండి. ఇవి నీతి క్రియలని మనకి స్పష్టంగా బైబిల్లో తేలిపోయింది. ఈమె గురించి పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో ఇద్దరు భక్తులు రాశారు ఈమె గురించి. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31 చదవండి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. నశించిపోలేదంట. ఎరుకోలో ఉన్న అవిధేయులందరూ కూడా నశించిపోయారంట, గాని ఈమె మాత్రం నశించిపోలేదంట. నశించిపోకుండా, నాశనం అవ్వకుండా ఆమె ఇంటి వారందరూ కూడా బ్రతికారంట. ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారంట. కేవలం ఎందుకో తెలుసా? దాసింది. ఇద్దరు మనుషుల్ని దాచింది. ఆ దాయటంలో నీతి కనిపిస్తుంది. ఆ దాయటంలో ఆమె రహస్యంగా ఆమె దాస్తున్న విధానాన్ని మనం చూస్తే ఆమె ఇంటికి ఎంత ఉన్నతమైన రక్షణ వచ్చేసిందో. ఆ ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందేశారు. ఆమె గురించి అక్కడతో ఆగిపోలేదు. యాకోబు తాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఇలా రాసుంది. యాకోబు తను రాసినటువంటి పత్రిక 2:25.
అటువలనే ఉమ్, రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడును కదా. చాలు చాలు చాలు. నీతి మంతురాలని ఎంచబడిన కదా, అర్మిస్టన్ నన్ను నీటిలో పెట్టుకో. నీతి మంతురాలని ఎంచబడింది అని రాశాడు. చూసారా, చెట్ట చివరికి దాయటం గురించి నీతి మంతురాలు అనే కాడకు తీసుకొచ్చాను. ఆమె నీతి మంతురాలు అని తేలిపోయింది అక్కడ. ఎవరైతే దాస్తారో వాళ్ళ నీతిమంతులని నిర్ధారణ చేసేయొచ్చు అనమాట. ఎవరైతే రహస్యంగా ఉంచుతారో వాళ్ళ నీతిమంతులు అని తేలిపోతుంది బైబిల్ ప్రకారం. ఆ రాహాబు ప్రియులరా నీతిమంతురాలు, నీతిమంతురాలని ఎంచబడినట్టుగా మనకి కనిపిస్తా ఉంది. ఈరోజు నీవు నీతిమంతురాలు అయితే నువ్వు దాచే వ్యక్తివై ఉండాలి. నువ్వు నీతిమంతుడు అయితే ఒక విషయమును రహస్యంగానే ఉంచాలి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం అవమానపరిచిన వ్యక్తిని మనం చూస్తాం. ఆమెలో నీతి లేదు కాబట్టి అవమానపరిచేస్తుంది, బయటికి పబ్లిసిటీ చేసేస్తుంది. కనీసం రహస్యంగా ఉంచనే ఒక స్త్రీ కనిపిస్తుంది. రాహాబ్ అనే స్త్రీ మాత్రం సీక్రెట్ గా ఉంచింది, కానీ ఆమెలోనన్నా నీతి ఉంది, కానీ ఈ స్త్రీలో మాత్రం నీతి లేదు. ఎవరు ఆ స్త్రీ అంటే మనకి పోతిఫరో భార్య. పోతిఫరో భార్య అని మనం చూస్తే ఆమెలో నీతే కనిపించట్లేదు. చదవండి ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా భయపడక్కర్లేదు. నీతిమంతుడు వాస్తవానికి పారిపోక్కర్లేదు. నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ శరీర అవయవాలన్నీ కూడా పరిశుద్ధాత్మ కంట్రోల్లోనే ఉంటాయి. పరిశుద్ధాత్మ చేత కంట్రోల్ చేయగలిగే శక్తి వాస్తవానికి నీతిమంతుడికి ఇవ్వబడుతుంది. దేవుడికి స్తోత్రం. కంట్రోల్ చేసుకునే శక్తి ఖచ్చితంగా ఉంటది, నిగ్రహ శక్తి ఉంటది. కనీసం ఒక స్త్రీ వచ్చి తన ఒంటి మీద చెయ్యేసినా సరే తనకి ఏ ఫీలింగ్స్ కలగకుండా పరిశుద్ధాత్ముడు అంతగా అద్భుతం చేసేస్తాడు. ఎందుకంటే అంత నిగ్రహ శక్తి ఇచ్చేస్తాడు. తన చేతుల్ని పట్టుకున్నా సరే, చేతుల్ని తాకినా సరే, తన బాడీలో ఏ అవయవాన్ని తాకినా సరే, నేను చెప్తున్నాను నిగ్రహ శక్తి నీతిమంతుడికి ఖచ్చితంగా ఉంటుంది. వాస్తవానికి ప్రియులరా, నిగ్రహ శక్తి కలిగినోడే, కానీ అక్కడి నుంచి పారిపోవడం పొరపాటు అయింది. ఎప్పుడు కూడా పారిపోకూడదు. అది ఏదైనా సరే నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలి. పారిపోతేనే దొంగ అంటారు. నువ్వు పారిపోయావంటే నేను దొంగనే అంటారు. నువ్వు పారిపోయావంటే నువ్వు పారిపోయినప్పుడు నీలో ఏ తప్పిదం లేదని నీకు తెలుసు, లేకపోతే నిన్ను ఎరిగిన ఒక వ్యక్తికో ఇద్దరు వ్యక్తులకో తెలుసు. వాస్తవానికి నువ్వు పారిపోతే గనక అందరూ కూడా నువ్వు దొంగవు కాబట్టే పారిపోయావంటారు. నీ గొడవలు ఎవడికి తెలుసు? నువ్వెందుకు పారిపోయావు ఎవడికి తెలుసు? అవన్నీ ప్రజలకు అనవసరం. నువ్వు పారిపోవడమే కావాలి. నువ్వు పారిపోయావన్నదే చూస్తారు. అందుకే ఎప్పుడు కూడా పారిపోకూడదు. నీతిమంతుడు వాస్తవానికి ప్రియులరా పారిపోకూడదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పారిపోవడం వలన ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో, పారిపోవడం వలన ఎంత లోకు అయిపోయాడో, పారిపోవడం వలన ఎంత హేళన అయిపోయాడో, పారిపోవడం వలనే అవమానం ఎక్కువైపోయింది. పారిపోకుండా ఉండినా బాగుండు, పారిపోవడం వల్లే అవమానం ఎక్కువైపోయింది. ఈ రోజు వాక్యం తెలుసు కాబట్టి, బైబిల్ మన దగ్గర ఉంది కాబట్టి యోసేపు ఎలాంటోడో తెలుసుకుంటున్నాం. ఆనాడు యోసేపు దినాలలోనే కనుక ఉంటే అవునండి, మరి ఎందుకు పారిపోతాడండి? ఏం చేయకుండా ఎందుకు పారిపోతాడు చెప్పండి? అదిగో వస్త్రం కూడా వదిలేసాడంట. వస్త్రం కూడా వదిలేసాడంట. ఆమె వస్త్రం పట్టుకునే చూపిస్తుంది. వాళ్ళ ఆయన వచ్చేదాకా ఆ వస్త్రాన్ని పట్టుకునే చూపిస్తుంది. ఆ వస్త్రమే చూపిస్తుంది, ఇదిగో నువ్వు తీసుకొచ్చిన ఎబ్రిదాసుడు ఎగతాళి చేయడానికి వచ్చాడు
అని ఆ వస్త్రమే చూపిస్తుంది. అయినా ఎందుకు పారిపోతాడు చెప్పండి? అన్ని రోజులు ఉన్నవాడు, అన్ని నెలలు ఉన్నవాడు, అంత నమ్మకంగా ఉన్నవాడు పారిపోయాడంటే అర్థమైపోతుందండి. ఇక్కడేదో తప్పే చేశాడు మనోడు. ఏదో తప్పు చేశాడు కాబట్టే పారిపోయాడు అని ఎంతమంది ముద్రేశారో, ఎంతమంది ముద్రేశారో తెలుసా? అంత భయంకరంగా అవమానం చేసింది. ఏంటి చేసిందంతా ఈవిడి. మనోడు చేయి పట్టుకున్నది ఈవిడి. మనోడిని ప్రేరేపించింది ఈవిడి. ప్రతిరోజు మాట్లాడుతుంది ఈవిడి. దినదినం మాట్లాడుతుంది ఈవిడి. ప్రియులరా, ఎప్పుడైతే అలా మాట్లాడుతుందో అప్పుడు దాకా నిగ్రహించుకున్నవాడు, అప్పుడు దాకా నిగ్రహించుకునే శక్తి కలిగినోడు, అప్పుడు దాకా ఏ మాత్రం కూడా వేరే రకమైన ఫీలింగ్స్ కలగకుండా నిలబడినోడు, వేరే రకమైన కోరికలు కలగకుండా నిలబడిన యోసేపు సడన్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఆమె వస్త్రం పట్టుకుని లాగ్గా అప్పుడెందుకు ఇతను పారిపోయాడు అనేది కొంచెం ఆలోచింపజేసే విషయం ఇది. పారిపోకూడదు అసలు. పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, నేను చెప్తున్నాను, ఒంటరిగా ఉన్నా సరే ఏ స్త్రీ పాడు చేయలేదు. ఏ పురుషుణ్ణి ఏ స్త్రీ పాడు చేయలేదు. ఏ స్త్రీని ఏ పురుషుడు పాడు చేయలేడు. ఎందుకంటే ఏ స్త్రీ పాడు చేసే వ్యక్తి ఉన్నా సరే పాడైపోదు నిగ్రహశక్తి ఉంటే. ఏ పురుషుడు పాడైపోవడం ఏ స్త్రీని బట్టి కూడా నిగ్రహశక్తి ఉంటే, నీతి కలిగిన వ్యక్తిలాగా ఉంటే అసలు పాడైపోవడం. బైబిల్ చెప్తుంది ఎంతో స్పష్టంగా ప్రియులరా, ఇక్కడ అక్కడ అతని వస్త్రాన్ని విడిచిపెట్టేసి తప్పించుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి అక్కడ రాసుంది. ఆమె చెప్తుంది, గట్టిగా చెప్తుంది తన భర్తతో, నాతో శయనించు అని చెప్పాడు, తనతో శయనించమని చెప్పాడు అని చెప్పింది. శయనించడం అంటే ఒక 6 అర్థాలు చెప్తాను, కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. ఒక పావు గంట ఈ రోజు లేట్ అయినా ఏమాత్రం కంగారు పడకండి. శయనించడం అంటే ఏంటో ఒక 6 అర్థాలు చెప్తాను, రాసుకోండి. శయనించడం అంటే ఒకనిని చెరపడం అని అర్థం. శయనించడం అంటే ఒకనిని చెరపడం. రెండోది, శయనించడం అంటే ఒకనిని అనుభవించటం. శయనించడం అంటే ఒకనితో పడుకోవడం. శయనించడం అంటే ఒకనితో పోవడం. శయనించడం అంటే ఒకనితో శరీర విశ్రాంతి పొందడం. శయనించడం అంటే ఒకనితో పవళించడం. శయనించడం అనే మాటకి 6 అర్థాలు చెప్పాను నేను. ఒకనిని చెరపడం, ఒకనిని అనుభవించడం, ఒకనితో పడుకోవడం, ఒకనితో పోవడం, ఒకనితో శరీర విశ్రాంతి పొందటం, ఒకనితో పవళించటం అనే అర్థాలు శయనించడం అనే మాటకు వర్తించే అర్థాలు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, బైబిల్ చెప్తుంది, చివరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఆదికాండం 39:17 ఎవరైనా చదువుతారా? ఆదికాండం 39:17. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ ఎబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. చాలు. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చప్పున చెప్పేసిందంట, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ ఎబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయటానికి నా యొద్దకు వచ్చాడు అనగానే నమ్మేశాడు. ప్రియులరా, ఎన్ని నెలలింట్లో నమ్మకంగా ఉన్నా ఎవరి మాటో వినేసి, లేకపోతే భార్య మాట వినేసి వెంటనే అతని మైండ్ సెట్ మారిపోయింది. ఈ రోజుల్లో కూడా ఎన్నో నెలల నుంచి బోధించిన నా మీద కొంతమందికి ఏముండదంటే నమ్మకం ఉండదు. ఎన్ని నెలల నుంచి ఆత్మీయంగా కట్టినా కొంతమందికి ఎవరో వచ్చి ఏదో చెప్తే వెంటనే వాళ్ళ మైండ్ సెట్ మార్చేసుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎన్ని నెలల నుంచి పని చేస్తున్నాడో భార్య మాటనే ఆలోచించలేకపోయాడు. ఒకసారి ఈవిడ చెప్తుంది ఎంత మటుకు నిజమని. అక్కడ ఉన్న పని వాళ్ళందరూ కూడా, మరి ఆవిడ అమ్మగారు చెప్తున్న మాట, మరి ఆ వస్త్రం కూడా వదిలేసేటంటే అలాగే ఉందండి అని చెప్తుంటే కనీసం అందరి మాట విన్నాడు, కానీ అందరి మాట నమ్మాడు, కానీ యోసేపును మాత్రం నమ్మలేదు. పరిస్థితులు అలాగే ఉన్నాయి. బైబిల్ సిస్టమ్ ప్రకారం వాస్తవానికి అక్కడి నుంచే ఈ పద్ధతులన్నీ వచ్చేసినాయి.
నమ్మట్లేదు. ఎన్ని నెలల నుంచి ఉన్నా సరే నమ్మట్లేదు. ఎంత నమ్మకంగా సేవ చేసినా నిన్ను నమ్మట్లేదు. ఎంత మంచి వ్యక్తివైనా నిన్ను నమ్మట్లేదు. నమ్మట్లేదు అంటే కారణం ప్రియులరా, ఎవరి మాటలో వింటున్నారో ఆళ్ళ మాటలే పనిచేస్తున్నాయి. బయట వాళ్ళ మాటలే ఎక్కువ పనిచేస్తున్నాయి. అసలు విషయం ఏంటనేది ఏమీ లోతుకెళ్ళి ఆలోచించట్లేదు. ఎక్కడున్నా సరే పట్టుకొని కనీసం చెరసాల్లో వేయించేయడమే గాని, పట్టుకున్న వాడిని యోసేపు అసలు ఏమైంది, విషయం ఏంటంటే అన్నీ చెప్పుండేవాడు. చెప్పడానికి అవకాశం ఎక్కడిచ్చారు? మెళ్ళ పట్టుకుని తీసుకునెళ్ళి అందులో పాడేయండి అంతే అన్నారు. ఎవడన్నాడో? అన్నీ చెప్పుండేవాడు. దినదినం మాట్లాడడం మొదలుకొని ప్రతిరోజు నాతో మాట్లాడడం మొదలుపెట్టింది అని అన్నీ చెప్పుకునొచ్చును ఒక కథలాగా. అన్నీ చెప్పుకునొచ్చును మ్యాటర్ అంతా గూడా. కానీ ఎవడన్నాడో? ఎవడన్నాడు చెప్పండి? పోతిఫరు వెంటనే కోపమొచ్చేసింది. పట్టుకొని తీసుకునెళ్ళి చెరసాల్లో వేయించేసాడంతే. కనీసం మాట వినాలే. మాట వింటాడు నీతిమంతుడు ఎప్పుడైనా సరే. పోతిఫరులో కూడా నీతి కనిపించట్లేదు. పోతిఫరు భార్యలో కూడా నీతి కనిపించట్లేదు. ఎంత బహిరంగంగా అవమానం చేసేసారో యోసేపుని. ఎంత అవమానం చేసేసారో. ఆ ప్రాంతం అంతా కూడా యోసేపు మీద ఉన్న అభిప్రాయం అంతా కూడా, మంచి అభిప్రాయం అంతా కూడా పోయింది. ఎంత పెద్ద మచ్చ తెచ్చేసి పెట్టేశారో, ఎంత అవమానం తెచ్చేశారో. అవమానం తేడానికే కొంతమంది బయలుదేరతారు. అవమానం పుట్టించడానికే కొంతమంది బయలుదేరతారు. ప్రియులరా, ఎగతాళి చేయడానికి వచ్చేసాడని చెప్తుంది. ఎగతాళి అనే మాట అవమానపరచడం అని అర్థం. ఎగతాళి చేయటానికి దగ్గరికి వచ్చాడు, అవమానపరచడానికే వచ్చాడు ఎబ్రి దాసుడు. నువ్వు మన యొద్దకు తీసుకుని వచ్చిన ఆ ఎబ్రి దాసుడు నన్ను ఎగతాళి చేయడానికే వచ్చాడు, నన్ను అవమానం చేయడానికే వచ్చాడు, నన్ను నలుగురిలో అవమానం చేయడానికే వచ్చాడు. ఎవడు అవమానం చేశాడు? ఎవడు చేసుకున్నాడు అవమానం? ఎవడు చేసుకున్న అవమానం? తొందరపడిపోయింది. అతను ఎక్కడ బయట పెట్టేస్తాడా అని ఈవిడే ముందు పెట్టేసింది బయట. నీతిమంతుడుగానే ఉన్నాడు యోసేపు. నీతిమంతుడు కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ విషయం బయట పెట్టలేదు. దాన్ని రహస్యంగానే ఉంచాడు. ఆమె దినదినమో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అన్ని అధికారాలు ఇచ్చాడు నిన్ను తప్ప అని కూడా చెప్పాడు. అలాంటి విషయాల్లో కూడా అప్పుడు కూడా తాను చెప్పలేదు. అసలు పోతిఫరుకు ఎప్పుడు చెప్పలేదు. అంటే నీతిమంతుడు దాచేసుకుంటాడనమాట. అంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా రహస్యంగానే ఉంచుతాడు ఒక విషయాన్ని. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఎగతాళి అంటే అర్థం అవమానపరచడం అని అర్థం. నీతి లేని వారు అవమానపరుస్తారు. ఇలా అవమానపరిచేవారు ఏమాత్రం కూడా ప్రియులరా ముందుకి వెళ్ళలేరు. ఇలా అవమానపరిచే వాళ్ళు నీతిలో ముందుకి వెళ్ళలేరు. ఇలా అవమానపరిచే వాళ్ళు ఖచ్చితంగా ఏదో రోజున సిగ్గునొందుతారు. ఖచ్చితంగా సిగ్గుపడతారు. బైబిల్ ప్రకారం అవమానపరచకుండా నీతి కలిగి కొన్ని విషయాలు రహస్యంగా ఉంచితే రక్షణ ఎలాగైతే వచ్చిందో, ఆశీర్వాదం ఎలాగైతే వచ్చిందో, ప్రియులరా, అవమానపరిస్తే కనుక ఒక నీతిమంతుణ్ణి పబ్లిక్ చేసి ఒక నీతిమంతుణ్ణి అవమానపరిస్తే శాపం వస్తుంది, ఆశీర్వాదం కాదు. ఒక నీతిమంతుణ్ణి హేళన చేస్తే, ఒక నీతిమంతుణ్ణి నలుగురిలో పెడితే, ఒక నీతిమంతుణ్ణి పబ్లిక్ చేస్తే తలదించుకునే పరిస్థితి వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు విన్నటువంటి మనలో ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేయగలిగితే, ప్రియులరా, నీతి గల క్రియలు కాదివి. ఇవి నీతిమంతుని యొక్క క్రియలు కాదివి. ఈరోజు నీతిమంతుడిగా ఉండి ఏ మాత్రం కూడా తన భార్యని ఏ మాత్రం కూడా అవమానపరచలేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అవమానపరచకూడదు అంటే ఏంటి? అవమానపరచకూడదంటే ఏం చేస్తే మనం అవమానపరచకుండా ఉండగలుగుతామంటే, మన నీతి మార్గంలో నడిస్తే, మన నీతిమంతులమైతే మనం తప్పకుండా కొన్ని విషయాలని రహస్యంగా ఉంచగలుగుతాం. రహస్యంగా ఉంచే వ్యక్తి
నీతిమంతుడు నీతిమంతుడు మాత్రమే రహస్యంగా ఉంచుతాడు. రాహాబ్ అనే స్త్రీ వాస్తవానికి ఆమె వేశ్య అయినా ఆమెలోనే నీతి కనిపిస్తుంది. అందుకే ఆమె ఏం చేసిందంటే దాస్తుంది, మనుషుల్ని దాస్తుంది. తర్వాత ఆమె రహస్యంగా వాళ్ళను ఉంచినట్టుగా ఆమె నీతిమంతురాలని నిర్ధారణ అయింది. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా అవమానపరుస్తున్నామంటే, అవమానపరిచే విధంగా మనం ప్రవర్తిస్తున్నామంటే, ఎవరైనా ఏదైనా చెప్పిన విషయాన్ని కూడా రహస్యంగా ఉంచుకోవట్లేదంటే నీతి లేదని తేలిపోయింది. ఈరోజు విన్న మాటలను బట్టి అసలు ఎంత నీతి మనలో ఏర్పడింది, అసలు ఎంతగా నువ్వు నీతి మార్గంలో నడుస్తున్నావు అనేది ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి నీ నీతి లెవెల్ ఎలా ఉంది, నీవు ఎంతగా నీతిని పెంచుకున్నావు, నువ్వు నీతిని ఎంతగా సంపాదించుకున్నావు, నువ్వెంతగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడవగలుగుతున్నావు అనేది నువ్వు ఆలోచించుకో. కాబట్టి సమయం అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటల్ని ఆశీర్వదించి దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్.